ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ చేయడం లేట్ అయింది, సారీ, కొంచెం బిజీ వల్ల. ఈరోజు టాపిక్ వచ్చేసి మొక్కలకు కూడా ప్రాణం ఉందని కనుక్కున్న గ్రేట్ ఫిజియాలజిస్ట్ అనుకోవచ్చు, లేదంటే బయాలజిస్ట్ అనుకోవచ్చు. మామూలు బాటనీ మీన్స్ ప్లాంట్స్ కాబట్టి జగదీష్ చంద్రబోస్ గారిది 88th వర్ధంతి అనమాట, డెత్ డే. మనకు తెలిసిందే, మొక్కల్లో జీవం ఉందని చెప్పి ఆయన కనుక్కునేదాకా పెద్దవారు కనుక్కోలేకపోయారు. ఎందుకంటే ఆయన ఎక్కువ ప్లాంట్స్తో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు అనమాట. ప్లాంట్స్ మాట్లాడుతున్నాయని, ప్లాంట్స్ నవ్వుతున్నాయని, అండ్ ప్లాంట్స్ నుంచి ఇంకో ప్లాంట్స్ ఉత్పత్తి అవుతున్నాయని ప్రొటెక్షన్ జరుగుతుందని చెప్పి, అండ్ అటు నుంచి వచ్చేసి ప్లాంట్స్ అంటే మామూలు మన మనుషులకి ఎట్లా లివింగ్ ఉంటుందో దానికి ఉంటుందని, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదులుతుందని, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన శాస్త్రవేత్త ఎవరు ఉన్నారంటే జగదీష్ చంద్రబోస్ అని చెప్పుకోవచ్చు. ఈయన బొటానీకి పితామహుడు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. బొటానికల్ సైన్స్కి లైక్ ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆయన జగదీష్ చంద్రబోస్ గారు ఎంత పీరియడ్ సైంటిస్ట్ మనకు తెలిసిందే. అండ్ ఆయన రేడియోకి కూడా పితామహుడు అనమాట. ఆయన అమెరికా నుంచి అప్పట్లోనే 1900s టైంలోనే చాలా మంచి సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకున్నారు. సో జోహార్ సార్, అమర్ రహే, సెల్యూట్. సో ఇలాంటి ఎంతోమంది శాస్త్రవేత్తలు లైక్ జగదీష్ చంద్రబోస్ కానీ అండ్ అటు నుంచి వచ్చేసి కొంతమంది పీరియాడిక్ టేబుల్ కనిపెట్టిన అతను కానీ, లేదంటే స్క్రూ గేజ్ కనిపెట్టే అతను కానీ, ఇలాంటి ఎంతెంతో సైంటిస్టులు, ఫిజిషియన్స్, లేకపోతే మ్యాథ్స్ కనిపెట్టిన అతను కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం చాలా రుణపడి ఉంటాం అనమాట. వాళ్ళు అవి కనిపెట్టకపోతే మనకి ఇప్పటికే ఆ విషయాలు తెలిసే కాదు. మ్యాథ్స్ కనిపెట్టిన రామానుజన్ గారు కూడా మన ఇండియా తరపు నుంచైనా మనం ఇంకా గర్వంగా చెప్పుకుంటాం. ఆర్యభట్టు గారు జీరోని కనిపెట్టారు. అట్లా చాలా ఉంటారనమాట. ఫిజిక్స్లో స్క్రూ గేజ్ వాళ్ళు కనిపెట్టారు, పీరియాడిక్ టేబుల్ ఒకటి కనిపెట్టారు. ఇట్లా రకరకాలు ఉంటాయి అనమాట. యాటమ్స్ ఒకళ్ళు కనిపెడతారు, గ్యాసెస్, లిక్విడ్ స్టేటు, సాలిడ్ స్టేటు, గ్యాసెస్ స్టేట్లు ఎలా ఉంటాయో కనిపెడతారు. సో ఇలా చాలా ఫిజిక్స్, కెమిస్ట్రీ లింక్ అయి ఉంటాయి అనమాట. బాటనీ, జువాలజీ కూడా లింక్ అయి ఉంటాయి అట్లా అనమాట. సో మీరు ఎవరైనా ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోమాకండి. బాటనీ, జువాలజీ వాళ్ళు ఉంటే కూడా లైక్ చేయండి. మ్యాక్సిమం అందరూ లైక్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ ఫాలో అవుతుండండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.